హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని గోగినేని మణిగారు రచించిన ఆనందనందనం అనే కథను వినేద్దామండి. బాబూ, అక్కడ ఫ్యాన్ ఉన్న చోట కాకుండా ఒక్కడవే ఇక్కడ కూర్చున్నావేం? ఇక్కడ కిటికీ దగ్గర గాలి బాగానే వస్తోందండి. పైగా దూరంగా కనిపిస్తున్న కొండని, చెట్లు చేమల్ని చూడటం చాలా బాగుంది. నేను ఇంటర్వ్యూకని వచ్చాను. సమయం ఉంది పిలవటానికని చెప్పటంతో ఏదో పుస్తకం తిరగేస్తూ కాలక్షేపం చేస్తున్నా. అవునా, అయితే నువ్వు చదువుకో, నేను పక్కన కూర్చుందామని ఇటు వచ్చా. పెద్దవాడిని కదా, ఏవో మాటలు కలుపుతూ ఉంటే నీకు ఇబ్బంది. అటు పక్కకు వెళ్తాలే. ఇక్కడకు మా అబ్బాయితో వచ్చా. వాడికేదో పని ఉంది, పూర్తి చేసుకొని వచ్చే వరకు నాకు ఖాళీయే. అయితే ఇక్కడే కూర్చోండి, నాకేం ఇబ్బంది లేదు. ఈ కాసేపట్లో నేను ప్రిపేర్ అవ్వాల్సిందేం ఉండదులేండి. మీలాంటి వాళ్లతో మాట్లాడటం వలన ప్రయోజనం ఉంటే ఉంటుంది గాని నష్టం అయితే ఉండదు కదండి. ప్రయోజనం మాత్రం ఏముంటుందంటావ్? పెద్దల మాటల్లో చాదస్తం ఉంటుందని చాలామంది అనుకుంటారు గాని వాటిని అనుభవంతో ఇచ్చే సలహాలుగా స్వీకరించగలిగితే కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయని నేను అనుకుంటాను. అది ప్రయోజనమే కదా. మీరేదో ఇబ్బంది అన్నారని ఇదంతా చెప్పుకొచ్చాను. ఎక్కువగా మాట్లాడుతున్నాననిపించిందా? ఆ పైన మిమ్మల్ని చూడగానే నాకు మా తాతయ్య గుర్తుకొచ్చారు. నాకు మా ఇంట్లో వాళ్లలో తాతయ్యతోనే ఎక్కువ స్నేహంలేండి. నాకు నీతో మాటలు కలపటం సంతోషంగా అనిపిస్తోంది. అయితే ఇక్కడే కూర్చొని కాలక్షేపం చేసేస్తా. ఇంతకీ నీ పేరేమిటంటావ్? ఆనందం. అదేమిటి, ముందు వెనక ఏమీ లేవా? మా తాతయ్య నన్ను పిలిచే పేరే మీకు చెప్తాను. నన్నలా పిలుస్తుంటే మా తాతయ్యకు మనసంతా ఆనందంగా మారిపోతుందని అంటూ ఉంటారండి. బావుందయ్యా. మరి ఇంటి పేరు? ఆనందనందనం. ఇలాంటి సర్నేమ్ ఉంటుందని నాకు తెలియను కాక తెలియదు. అది సర్నేమ్ కాదండి, మేం మా ఊళ్ళో కొత్తగా కట్టించుకున్న ఇంటికి పెట్టుకున్న పేరది. గేటుకి ఒక పక్కన ఈ పేరు రాసి ఉంటుంది. ఇక 2 ప్రహరీ గోడల మీద బొమ్మలు కూడా వేయించాం. స్త్రీ పురుషుల సమానత్వం గురించి తెలియజేసేలా ఇంటి పనులు, పొలం పనులు, దృశ్యాలు, పండుగ సంబరాలు, విద్య గురించి బోధించే బొమ్మలు, ఇలాంటివి మా ఊళ్ళో ఉండే భాస్కరం అనే ఆర్టిస్టు ఎంత బాగా వేశాడనుకున్నారు. మా ఇంటి ముందు నుండి రోజూ వెళ్లే వాళ్ళైనా సరే నిదానంగా అడుగులు వేస్తూ ఆగి ఆగి బొమ్మలు చూస్తూ వెళ్తుంటారండి. అదేమిటో మా ఇంటి ప్రసక్తి వస్తే నాకు ఉత్సాహం పొంగుకొచ్చేస్తుంది. అది తెలుస్తోంది. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటారు? మా ఊళ్ళో వ్యవసాయమేనండి. మీ ఊళ్ళో ఎన్ని ఎకరాలున్నాయేం? అబ్బో, చాలానే ఉన్నాయి. నాకు లెక్క తెలియదండి. అన్ని ఎకరాలు ఉంటే మీ నాన్న ఒక్కరే సాగు చేయగలరా? కౌలుకి ఇచ్చేశారా? మా నాన్నే ఎందుకు చేస్తారు? మా ఊరి వాళ్ళు అందరూ ఎవరివి వారే సాగు చేసుకుంటారు. భలే వాడివే, మీకు అని అడగలేదని అందరివి కలిపి చెప్పావా? మా ఊరు అని అనుకుంటాం కాబట్టి ఊళ్ళో ఉన్నవన్నీ మా అందరివి అని నా ఉద్దేశం కూడా లేండి. ఇంకా మాకు ప్రత్యేకంగా మాత్రం ఓ 3 ఎకరాలు ఉన్నాయండి. అంతేనా? అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువే ఉంటాయిగా. ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్లే సరిగా పండి పండక అంటూ ఇబ్బందులు చెబుతూ ఉంటారు. అదేం లేదండి, మేం భాగ్యవంతులమే. అవునా? అంటే ఇతరత్రా వ్యాపారాలేవైనా? అవేం లేవండి. మా ఇంట్లో అందరం ఆరోగ్యవంతులమే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి. మా తాతయ్యకి దగ్గర దగ్గర 80 ఏళ్లున్నా మా నాన్నతో సమానంగా నడుస్తూ పొలానికి బయలుదేరతాడు. అక్కడ ఒడ్డున కూర్చోమన్నా వినకుండా పొలంలోకి దిగుతాడు. అంతేనా? చుట్టుపక్కల వాళ్ళ పొలాలకు తిరుగుతూ ఏవో సలహాలిస్తూ ఉంటాడు. మా నాన్నమ్మ కూడా అంతేనండి. క్షణం తీరిగ్గా కూర్చోదు. అమ్మతో కలిసి రోజంతా కోళ్లు, పశువుల పెంపకం పనులు చేస్తూనే ఉంటుంది. పాపం, అందరూ బాగా కష్టపడతారన్నమాట. లేకపోతే ఈ రోజుల్లో ఇల్లు గడవటం కష్టమే అవుతుంది. మరి పాపం అనే మాట ఇక్కడ కరెక్టు కాదండి. ఇష్టపూర్వకంగా చేసే కష్టం వల్ల ఆనందమే తప్ప ప్రయాస ఏముండదండి. కష్టపడి పనిచేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలగటాన్ని మించిన ఆనందం లేదని తాతయ్య చెబుతూ ఉంటారు. నిజమే కదండి. తాతయ్య ఇంకో మాట కూడా అంటూ ఉంటారు. ఉత్సాహంతో పనిచేసే వారి అరచేతిలోనే ఆనందానికి చిరునామా దొరుకుతుందని. అమ్మ వాళ్ల పెరట్లో మొక్కల్ని పెంచినా, ఆవుల్ని గేదెల్ని పోషించినా ఆనందం కోసమే గాని వాళ్ల దృష్టి ఆదాయం మీద ఉండదండి. అమ్మకాల కంటే పంపకాలే ఎక్కువ. మరి మా వాళ్లకే కాదండి, మా ఊరిలో వాళ్ళందరికీ కూడా ఇచ్చిపుచ్చుకోవడం అన్నది, అందరితో పంచుకోవడం లాంటి మంచి అలవాట్లు ఉన్నాయండి. నీ మాటలు కడుపు నిండిన వాడిలా ఉన్నాయి. మరి నువ్వు మీ ఇంట్లో వాళ్లతో పాటు కష్టపడి వ్యవసాయం ఏదో చేసుకోక ఉద్యోగం కోసం ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావయ్యా?
అందరూ ఒకే పని చేస్తే ఎలా? అందరూ అన్ని రకాల పనులు చేస్తేనే ప్రజల అవసరాలు తీరుతాయి. అంతే కదండి. అందుకే నా చదువుకి తగిన ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటున్నా. ఒకవేళ ఈ ఉద్యోగం రాలేదనుకో, ఓడిపోయినట్లు కాదని మా వాళ్ళు ముందే చెప్పారు. సాధించే వరకు ప్రయత్నించాల్సిందేననే ధైర్యమూ ఇచ్చారు. విఫలం చెందొచ్చుగాని ప్రయత్నలోపం ఉండకూడదని అంటారు కదండి. మాది అదే సిద్ధాంతం. సెలెక్ట్ కాకపోయినా నిరాశపడనంటావు అంతేగా? నిరాశ కలిగినా దాన్ని ఈ ఆఫీస్ దగ్గరే వదిలేసి ఉత్సాహంగానే ఇంటికి వెళ్ళి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభిస్తానండి. అనకూడదు గాని చాలాసార్లు అలా జరిగినా ఆశాభంగం ఉండదా? అలా ప్రయత్నిస్తూనే ఉంటావా? అప్పుడు నా దారి మార్చే ప్రయత్నం చేస్తానేమో. అమ్మ వాళ్ళకి సాయం చేయటంలో అలవాటైన కోళ్ల పెంపకమో 10 పాడి పశువుల్ని పెట్టుకుని పాల వ్యాపారమో మొదలు పెడతాననుకుంటా. నీకు ధీమా కొంచెం ఎక్కువే సుమా. కష్టపడే తత్వం, శ్రమించగలిగే శక్తి ఉన్నవాళ్లకు అటువంటి భరోసా ఉంటుందండి. ఆనందంగానూ బతకగలరు. బాగుందయ్యా, నేను చెప్పటం కాదు, నువ్వే 4 మంచి మాటలు నాకు వినిపించావు. నీ మాటలు వింటుంటే మీ ఊరుని, మీ వాళ్లను ఒకసారి చూసి రావాలనిపిస్తోంది. నా మాటల్లో మీకేం అనిపించిందో తెలియదుగాని మాది చాలా సామాన్యమైన కుటుంబమేనండి. ప్రత్యేకతలు ఏమీ లేవు. అయితే మీరు వచ్చారంటే మాత్రం మా వాళ్ళు ఆనందంతో ఉక్కిరి బుక్కిరి అయిపోయి మిమ్మల్ని అభిమానంతో 4 రోజులు కదలనివ్వకుండా కట్టుపడేస్తారనుకోండి. నిజమా? తప్పకుండా ఓసారి వస్తా. అది సరేగాని నిన్ను ఇంటర్వ్యూకి ఇంకా పిలవలేదు, ఇంతసేపు కూర్చోబెట్టేశారు. యజమానులనే వాళ్ళు ఇంతే, అహం ఎక్కువ ఉంటుంది. అయ్యో, అలా అనుకోవటం దేనికిలేండి. నేను ఇదే పని మీద వచ్చాను కాబట్టి కాసేపు వేచి ఉండటంలో ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళకి చాలా పనులే ఉంటాయిగా. అయినా ఇక్కడ చాలా మర్యాదగా ఒక కూపన్ ఇచ్చి ఆలస్యమయ్యి ఆకలి వేస్తే క్యాంటీన్లో టిఫినో భోజనమో చేయొచ్చని చెప్పారు. అర్థమైంది, నువ్వు ఎవరిలోనైనా ఏ పనిలోనైనా ముందుగా మంచిని మాత్రమే ఎంచి చూసే రకమని. మీరు మీ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ కూర్చునే ఉన్నారు. మీరేమీ అనుకోకపోతే నా దగ్గరున్న కూపన్ తీసుకుని క్యాంటీన్లో ఏదైనా కొంచెం టిఫిన్ తినిరండి. అదేమిటి, ఆలస్యం అవుతుందేమోనని నీకు ఇచ్చారు, నీకు అవసరం అవుతుందిగా. నాకు సాయంకాలం వరకు ఆకలి వెయ్యదండి. ఇంట్లో అంత సుష్టిగా తినివచ్చా. అంటే ఎన్ని రకాల వంటలు చేసి పెట్టారేంటి మీ ఇంట్లో? అధరవులు ఎక్కువ ఉంటే సుష్టిగా తినగలుగుతామనుకోవటం నిజం కాదు కదండి. మన కోసం ఇష్టంగా చేసి ఆప్యాయంగా వడ్డించే వాళ్ళని బట్టే అన్నం రుచి పెరుగుతుందంటారు. నిజమే, అందుకేగా ఎవరికైనా అమ్మచేతి వంట తర్వాతనే మరేదైనా అనిపిస్తుంది. నిజానికి నేనివాళ పప్పు పచ్చడితోనే ముగించేశా. హడావిడిగా కూర చేస్తే ముట్టుకోనే లేదు అని నాయనమ్మ సనుగుతూనే ఉంది. సాయంకాలం వచ్చాక తింటాలే అని నాయనమ్మ నొచ్చుకోకుండా నచ్చజెప్పి హడావిడిగా వచ్చేశా. అయినా నీ కూపన్ నాకు ఎందుకులే, అవసరం అయితే డబ్బు ఇచ్చే తింటా. నా దగ్గర డబ్బులు లేవని అనిపించిందా నీకు? అదేం కాదండి, పెద్దవారు కదా, ఈ పరిచయంతో కలిసి కాఫీ తాగుదామని పిలవలేనుగా. అందుకే కేవలం గౌరవంతో, మర్యాద కోసమని, అంతేనండి. మీ ఇంటికే వస్తానన్నాగా, అప్పుడు కడుపు నిండా తింటాలే. అంతకన్నా ఆనందం ఇంకేముంటుందండి. తప్పకుండా రావాలి. అడ్రస్ చెప్పమంటారా? వద్దులే, నా దగ్గర ఉంది. నా అడ్రస్ మీకు ఎలా తెలుసు? నీ పేరు నందకిషోర్ అయితే మీ తాతయ్య పిలిచే పేరంటూ ఆనందం అని ఎలా చెప్పావో, నేను అలానే కొంత నిజం కొంత కల్పన కలిపి నా గురించి చెప్పాను. మా అబ్బాయితో ఈ ఆఫీస్కి వచ్చింది వాడికి ఇంటర్వ్యూలో సాయం చేద్దామని. ఈ ఫ్యాక్టరీ మాదేలే. వాడితో కలిసి ఆఫీస్ రూంలోకి వెళ్తుంటే అందరికీ దూరంగా కూర్చున్నా నువ్వు ప్రత్యేకంగా కనిపించావు. నాకే ఈ ఆలోచన సొంతంగా వచ్చిందో లేక ఎక్కడైనా చదివి లేక చూసిన ఇటువంటి సంగతి ప్రభావం ఉందో తెలియదుగాని నిన్ను ఇదిగో ఇలా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేశాను. మీరు చెప్పింది నాకింకా అయోమయంగా ఆశ్చర్యంగా ఉందండి. నా గురించి ఒక్క మెతుకు పట్టుకొని చూసి అన్నం ఉడికిందో లేదో తెలుసుకున్నట్లు ఈ 4 మాటల ద్వారా నీ గురించి బాగానే తెలుసుకున్నానని అనుకుంటున్నాను. ఏ పనిని అయినా నిజాయితీగా కష్టపడి ఇష్టంగా చేసే తత్వం నీదనిపించింది. నువ్వు ఈ ఆఫీసులో ఉంటే నీ చుట్టుపక్కలున్న వాళ్ళకి ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ పని చేయించగలవు. మీ ఇల్లే కాదు, నీ వల్ల ఈ ఆఫీసు కూడా ఆనందనందనంగా మారుతుందని భావిస్తూ నీ విద్యార్హతల కంటే అదనంగా నీ వ్యక్తిత్వానికే ఎక్కువ మార్కులు వేశాను. చాలా సంతోషమండి. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానే తప్ప ఒమ్ము చేయను. ఇంటికి నేను ఈరోజు మామూలుగా వెళ్ళను, గాలిలో తేలుతూ వెళ్తాను. ఈ రోజును మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతటితో కథ సుఖాంతమండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.